ఇక ఆఖరికి నేను చెప్పేది ఒకటే, మళ్ళా సారు రావాలే అనే నినాదం ఇవాళ రాష్ట్రం అంతటా ఉన్నది. ఆ సికింద్రాబాద్ లో కూడా అదే జోష్ ఉన్నది. ఇక మా చిచ్చా లేస్తే ఆగడు, ఆయన లేవాలి. కాకపోతే ఆయన లేవాలంటే మీరే ఏడున్నాడు ఉన్నాడు ఆయన. మా చిచ్చా బయటికి వెళ్ళిండంటే మళ్ళా బిర్యానీ పెడతాడు, బ్రహ్మాండంగా చూసుకుంటాడు, కార్పొరేషన్లో గెలిపిస్తాడు, ఉరుకులాడతాడు. కాకపోతే ఇప్పుడే చెప్తున్నాడు నాకు వచ్చి, ఏ రామ్ నేను కూడా తిరుగుతా బై, ఒక మా వాళ్ళకే ఇడిచిపెట్టా, నేను కూడా 5-6 డివిజన్లు మొత్తం తిరుగుతాడు. తిరుగుతాడు, వెళ్ళిండంటే మీకంటే ఫాస్ట్ గా నడుస్తాడు. నాకు తెలుసు ఆయనకు మోకాళ్ళ అదేదో పెట్టిరు, గ్రీసో గీసో పెట్టిరు, అందుకే జోరుగా నడుస్తాడు. కాబట్టి మంచిగా పద్మారావు గారు స్వయంగా తిరుగుతారు. కాబట్టి మీరు కూడా దయచేసి అందరూ ఓపికతోని 1 నెల రోజులు కష్టపడాలి. వచ్చే రోజులు మనయే. గతంలో ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు జరిగినంటే కార్యకర్తల విషయంలో అన్ని సుధరాయించుకొని మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది అనే మాట కూడా మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, జై తెలంగాణ.